దగ్గర పెట్టు దగ్గర పెట్టాయా దగ్గర పెట్టు. ఈ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు మొత్తం బీఫామ్సీకి వెళ్ళాం, పంపించాం 800. వాటిల్లో మొత్తం మా దగ్గర టీఏ ఉంటుంది కదా, అంటే లిస్ట్ ఉంది. వాటిలో కొంతమంది అధికార పార్టీ వాళ్ళు కాస్త కొంచెం డబ్బులు ఇచ్చి ఆపేయటం, మళ్ళీ అట్లాగే నామినేషన్ చేసిన తర్వాత కూడా ఎక్కువ చేయటం, అట్లాగే స్కూటీలో పోయినది కావటం, అనేక రకాలుగా భయప్రాంతాలు గురి చేసి ఉండే ఏదైనా కానీ పార్టీ పర్సన్ ఎన్నున్నా కూడా ఈ రాష్ట్రంలో ఫామ్ చేసేది మాత్రం గవర్నమెంట్ మనమే. వేరే సాధారణ సమితి పార్టీ తరఫున కేసీఆర్ మనమే పార్టీని ఫామ్ చేస్తాం. గవర్నమెంట్ మీరు గెలిచిన తర్వాత ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు? మనం గెలిచిన తర్వాత మంగళగిరి సమస్యలు అయితే మాత్రం నీటి సమస్యలు టిక్కోయిలకి లిఫ్ట్ విషయం అయ్యేమో చెప్పారు, డ్రైనేజ్ సమయం చెప్పారు, అవి మొత్తం చేస్తాం. రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చి రాజధాని డెవలప్ చేస్తాం. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ ఒక 1 కిలోమీటర్ ఎన్నరీ తీసుకొని అట్లున్నాయి వేసి మధ్యలో మొత్తం ఏకజాలు ట్రాక్ తీసి ఎన్ని లక్షల డోక్రా గ్రూపులు ఉంటాయి ఈ రాష్ట్రంలో, అన్ని లక్షల గ్రూపులకు అన్ని లక్షల ఫ్లాట్లు. స్వతంత్రం వచ్చేసి ఇప్పటికీ 75 సంవత్సరాలైన మౌలిక సదుపాయాలైనటువంటి మంచినీళ్ళు కూడా అందేలేని పరిస్థితి ఉంది. దీని మీద మీరు పార్టీ మీరు ఎలా వస్తుంది? మీకు తెలియదేముంది, కొంతమంది 1-2% వాళ్ళు హైటెక్ సిటీ ప్రకటిస్తారు, అవుటర్ రింగ్ రోడ్ ప్రకటిస్తారు. ముందు వాళ్ళు పొలాలు కొనుక్కొని తర్వాత అట్లా ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడ రాజధాని ఫస్ట్ 2014 వచ్చింది గవర్నమెంట్. తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజివీడు రాజధాని అన్నాయి. మళ్ళీ వదిలేసి తుళ్ళూరు దగ్గర పొలాలు కొనుక్కొని డెవలప్మెంట్ తీసుకొని రియల్ ప్రమోటర్ లాగా రియల్ ఎస్టేట్ చేయడానికి చేశారు. మరి అట్లా ఎందుకంటే ఒక్క మండలంలో పూలింగ్ తీసుకోవడానికి వాళ్ళు కొనుక్కున్న రేటు పెంచుకోవడానికి 50 మండలాలు ఫ్లాట్లు పడేవి. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కావచ్చు, మిత్రపక్ష పార్టీ జనసేన కావచ్చు, లేకపోతే అట్లాగే మన టీడీపీ వాళ్ళు కావచ్చు, మరి ఎన్టీఆర్ పార్టీ వాళ్ళు, అట్లాగే ఆనాడున్న మిత్రపక్షం బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరైనా గ్రామ నాయకుడు, మండల నాయకుడు, జిల్లా నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఎవరైనా మాట్లాడారా? సత్యం ఎవరైనా సరే ఫ్లాట్లు పడేస్తుంటే రాజధాని ప్రకటించే ఆయనే రాజధాని పెడతానని ఆయనే ఫ్లాట్లు పడేస్తే ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? ఎందుకంటే ఈ ప్రాంతంలో సీఎం నాయకుడు లేడు, ఈ ప్రాంతంలో పార్టీ లేదు, ఈ ప్రాంతంలో తెలుగుదేశం ఉంటే విజయవాడలో ఎన్టీఆర్ పెడితే అన్నగారు ఆ పార్టీనే లాగేసుకున్నారు. ఆనాడే ఇలా 1995లో ఇవాళ ఏం చేస్తారు? వీళ్ళు మనం విధ్వంసం చేసినని చెప్పి విధ్వంసం చేస్తున్నారు. తర్వాత 2019లో మళ్ళీ ఇంకో పార్టీ వచ్చాడు, ఇల్లు కట్టుకున్నా మేము ఇదే రాజధాని వస్తూ ఉన్నారు. మళ్ళీ ఏం చేశారు? 7 నెలలు ఈడ పొలాలు అమ్ముకొని ఎక్స్ప్రెస్ హైవే రోడ్ సంతకం చేసి నమ్మించి పొలాలు అమ్ముకొని 7 నెలలు తర్వాత 3వ నెలలు పెడితే ఈ విశాఖ రాజధాని అన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడా ఇక్కడ విశాఖ రాజధాని ఇప్పుడు అంటారు మళ్ళా. అంటే ఏది ఏమైనా కూడా టోటల్గా ఈడ గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారు. ఎందుకంటే ఇంత అన్యాయం ఎక్కడ ఏ ప్రాంతానికి జరగదు. దాదాపు 25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రాజకీయం నడుస్తుంది. తప్పితే 1-2% వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తెలంగాణ, ఆంధ్ర అని, ఇప్పుడు విశాఖ, గుంటూరు అని, అమరావతి రాజధాని అని, విశాఖ రాజధాని అని ఇవన్నీ చేస్తున్నారు. తప్పితే అదే కనుక ఆనాడు అవుటర్ రింగ్ రోడ్డు కాడ హైదరాబాద్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇదే రకంగా ఇచ్చున్నట్టయితే రాష్ట్రం విడిపోయి ఉండేదా? మనం కట్టుకున్న కళల రాజధాని హైదరాబాద్ పోయి ఉండేదా? వీళ్ళందరూ స్వార్థం. ఇక్కడ పొలాలు కొనుక్కుంటారు తక్కువ, ఏదో 50,000, 10,000. అక్కడేం చేస్తారు? కేసీఆర్కి 10 సీట్లు ఇచ్చి గెలిపిస్తారు. అమ్మో తెలంగాణ వచ్చిందని 7 పెరిగింది, 7 అమ్ముకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు? ఆడుకొనుక్కుంటారు. మళ్ళీ కేసీఆర్కి 50 సీట్లు ఇచ్చి ఓడిస్తారు, 10 సీట్లే గెలిపిస్తారు. గెలిపించి మళ్ళీ ఆడగలిసి చేస్తారు. మళ్ళీ తర్వాత వస్తారు ఏడా గుంటూరు రాజధాని అంటారు, యూనివర్సిటీ కాడ రాజధాని అంటారు. ఇట్లా రాజధానులు అని వాళ్ళు కొనుక్కున్న కాడ రేట్లు పెంచుకొని వేల కోట్లు, లక్షల కోట్లు గడించారు. తప్పితే వీళ్ళు ఓట్లు వేస్తున్నారు ప్రజలు. మరి వీళ్ళకి మనం ఏదో చేయాలి, వీళ్ళని డెవలప్ చేయాలి, శాశ్వతంగా ఆర్థికంగా ఎదిగేలా చేయాలని ఎప్పుడైనా ఆలోచించి చేస్తున్నారా? చేయట్లేదు. అందుకనే మనం ఆలోచించి ఇవన్నీ ఎప్పటి నుంచో 95లో ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు ఈ రాయలసీమ నాయకులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. 3 రాజధాని బూట్కాలతో తన్నీయటం, ఇక్కడ ప్రాంతం మహిళల్ని ఒక సమాజ వర్గ రాజధాని అని చెప్పి ఏదో ఒకటి రంగు పొలవటం,
ఎందుకంటే ఎవరు నోరెత్తకుండా కట్టేసుకోవడానికి ఇవన్నీ ఒక ఐస్ స్కెచ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అందుకనే నేను ఆలోచన చేసి కడుపు మండి బాధేసి గుండె రగిలిపోయి టీఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి పేద ప్రజలందరూ, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కోటీసులు అవ్వాలి, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అవ్వాలి, రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయటం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి మహోన్నత మన రాష్ట్రంలో జరగాలని ఒక ఆలోచన విధానంతో మనం చేసుకుంటూ వచ్చాం. ఏం చేసినా మన పార్టీ ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం టీఆర్ఎస్ ఆంధ్ర సమితి ఫామ్ చేసిద్ది. కేసీఆర్ నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం అయిపోతున్నారు. మన రబ్బర్ స్టాంప్ గుర్తు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపియండి. అందరూ కోటీసులు అవుతారు. అన్ని సామాజిక వర్గాల్లో దప్పల వారీగా సీఎం పదవి వచ్చింది. ప్రచారంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన? మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా అన్న సాలిడ్గా మీకే వేస్తాం ఓట్లు. ఇలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాము. కానీ నువ్వు డబ్బులు 10 రూపాయల పదవికి అమ్ముడు పోయే వ్యక్తి కాదని మాకు అర్థమైంది. మేము చూసాము. ఎవరైనా ఏదో పాలబేడ ఇచ్చి కొంటారని అలాంటి వ్యక్తి కాదు. నిజంగా ప్రజల కోసం స్వార్థం లేని నాయకుడు అని చెప్పి స్పష్టం అయిపోయింది మాకు. అందుకనే మీకు ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎవరు ఏమై అనుకున్నా కూడా ప్రజలు మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా మన పార్టీకి రబ్బర్ స్టాంప్ గుర్తుకి ఓటేసి గెలిపించి మన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానం ఆ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లేసి నడిపి